హాయ్ అండి, ఈ వీడియోలో వెజ్ మంచూరియన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటిగా ఒక పావు కిలో క్యాబేజ్ను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇలా కట్ చేసిన క్యాబేజ్లో ఉప్పు వేసి బాగా కలపండి. దీంట్లో కొంచెం అల్లం ఎర్రగడ్డ పేస్ట్, కారం, బాగా ఉడికించిన ఆలుగడ్డ వేసి కలపండి. దీంట్లో నల్ల మిరియాల పొడి వేసి కలపండి. ఇలా కలపడం వల్ల క్యాబేజీలో నుండి తేమ బయటికి వస్తుంది. దీంట్లో 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లవర్ వేసి బాగా కలపండి. తక్కువ అంటే చాలా తక్కువ నీళ్లు చల్లుకుంటూ కలపండి. ఈ మిశ్రమం ఇలా అయితే చాలు. దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి. తర్వాత ఓ కడాయిలో నూనె వేడి చేయండి. ఇలా వేడిగా మసలే నూనెలో ఈ బాల్స్ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంటే బయట కరకర, లోపల మెత్తగా ఉంటాయి. హై ఫ్లేమ్లో కాలిస్తే బయట వేగుతాయి, లోపల ఉడకాయని గుర్తుంచుకోండి. ఒకవైపు వేగగానే మరోవైపు వేయించుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే నూనెలో నుండి బయటికి తీయండి. ఇంకో కడాయిలో నూనె వేడి చేసుకోండి. దాంట్లో ఒక పిడికెడు ఎల్లిగడ్డ తురుము, పచ్చిమిర్చి తురుము, సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డ వేసి వేగనివ్వండి. ఫ్లేమ్ని హైలోనే ఉండనివ్వండి. ఇలా వేగగానే చిటికెడు మిరాల పొడి, 2 స్పూన్ల డార్క్ సోయా సాస్, 2 స్పూన్ల టమాటా సాస్, 2 స్పూన్ల చిల్లీ సాస్, 1 కప్పు ఉల్లి పొరక, కొత్తిమీర తరుగు వేసి వేయించుకోండి. వేగగానే 1 కప్పు వాటర్ పోసుకోండి. అది మరగగానే మంచూరియన్ బాల్స్ వేసి మెల్లగా కలుపుకోండి. అంతే, ఈజీ, నోరూరించే వెజ్ మంచూరియన్ రెడీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి.